చేసిన మన ఆరు టీడీపీ ఇన్ఛార్జి వెంకటరెడ్డి గారు, ఈఎం కర్నూలు ఏపీ కేసీ వారు, అలాగే ఇక్కడ ఇన్ఛార్జి ఉన్న ఆర్టీసీ అధికారులు, రాష్ట్రాల గారు, ఎంపీఓ గారు, జనసేన ప్రతినిధి, ప్రెస్ మిత్రులు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారం. ప్రభుత్వం మనకి దివ్యాంగులకి సంక్షేమ పథకాలు ఇవ్వడం, అందులో ఈ సంక్షేమ పథకాలు స్థాయిలో ఉపయోగం వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగానే ప్రకృతి కల్పించిన వైకల్యాలని అధిగమించి వారు కూడా మిగిలిన వారితో పాటు సమానంగా సమాజంలో మసలుకోవడానికి, అన్ని రంగాల్లోనూ ముందంజ వేయడానికి మనం ఆసరా ఇవ్వడం, వారిలో ఉన్న చిన్న చిన్న లోపాలని తట్టుకొని వాటిని ఓవర్కమ్ చేసుకొని అందరితో పాటు సమానంగా అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ఈ అవకాశం ఉన్న చోట, అవసరమైన చోట ఎక్కడ ఏ రకమైన తోడ్పాటు ఇవ్వాల్సిందో ఆ ఏర్పాటు కూడా జరుగుతుంది. పెన్షన్స్ మంజూరు చేయడం ఒక కార్యక్రమం అయితే, దానితో పాటు వారు ఇప్పుడు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడానికి రవాణా సౌకర్యం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కల్పించే కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని నిబంధనల మేరకు ఆర్టీసీ టీఎం గారు చెప్పినట్టు ఏ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల మేరకు అందరూ తప్పకుండా వినియోగించుకోవాలని, ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని, అన్ని విధాలుగా వారు దీని గురించి అవగాహన కలిగి ఉండి పూర్తిగా వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఈ పథకం ద్వారా అందరూ దివ్యాంగులు చేసుకోవాలని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్టీసీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసిన ఎంపీడీఓ గారు కానీ, మన ఆర్టీసీ అధికారులకు కానీ, అలాగే మీడియా మిత్రులకు, టీడీపీ, జనసేన, బీజేపీ అందరి నాయకులు మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మనం దివ్యాంగుల కోసం ఆర్టీసీ బస్సులు ఉచితంగా ఇవ్వడం అనేది మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమైనా తెలుస్తుంది. మొన్ననే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం 40% కంటే ఎక్కువ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి వెంటనే మన పల్లెవేలు అయితేనేమి, అల్ట్రా పల్లెవేలకు, మెట్రో ఎక్స్ప్రెస్ అన్ని చోట్ల 50% కన్సెషన్ ఉండదని 100% ఫ్రీగా చేసేశారు. మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క పథకం సూపర్ 6 తో పాటు ఎక్కడెక్కడైతే అవసరం ఉందో మన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, ఇప్పుడు మళ్ళీ దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కలిగించారు. వైసీపీ హయాంలో మనం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కలిగించినా వాళ్ళు దాన్ని చేయలేదు. దాని తర్వాత మళ్ళీ మన కూటమి ప్రభుత్వం రావడం, మళ్ళా ఈ ఒక పథకానికి అర్హులు చేసి దివ్యాంగుల పట్ల మన కూటమి ప్రభుత్వానికి కానీ ఉన్న చిత్తశుద్ధిని వాళ్ళు మనకి చూపిస్తున్నారు. అలాగే ఈ సందర్భంలో తెలియదు కానీ, ఈ సందర్భంలో మన అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు కూడా అభివృద్ధి బాట పట్టిందని అందరికీ తెలుసు. ఎందుకంటే మన ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి గారు తను ప్రతి చోట తిరుగుతూ మన రోడ్లు అయితేనేమి, మనం బస్సులో ప్రయాణించాలంటే ఇంతకు ముందు గుంటల రోడ్లు ఉండేది, అసలు ప్రయాణమే నరకంగా మారింది. ఒడుగులు లాంటి ఏరియాలో రోడ్లు లేని చోట్ల రోడ్లు శాంక్షన్ చేపించి అలాంటి ఏరియాలో కూడా రోడ్లను శాంక్షన్ చేసిన ఘనత మన వైకుంఠం జ్యోతి గారిది. దీనికి ఖచ్చితంగా మనం అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మన అందరి ప్రయాణం ఎంత నరకంగా ఉందో చూసేవాళ్ళం. ఇక్కడి నుంచి మనం కర్నూలుకి వెళ్ళాలంటే పెద్ద రోడ్డు ఎలా ఉందో చూసేవాళ్ళం. దాని మరమ్మతులు కూడా ఆల్రెడీ సాగుతున్నాయి. మనం ఉచిత బస్సులను ఇంత వినియోగించుకుంటామంటే రోడ్లు కరెక్ట్ గా ప్రాపర్ గా ఉన్నందుకే. సో మా కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కూటమి ప్రభుత్వం ఇలాగే అభివృద్ధి పదంలో నడపాలి. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళా కూటమి ప్రభుత్వమే వస్తుంది. ఇక్కడ కూడా వైకుంఠం జ్యోతి గారే గెలుస్తారని మా విశ్వాసం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచన చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు
ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి పనులు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఎన్నో ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్ ఇవన్నిటితో పాటు ప్రజలను కూడా వాళ్ళ అవసరాలను గుర్తించి ఎన్నో పథకాలు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో భాగంగా సూపర్ 6 తో పాటు చెప్పిన పథకాలే కాకుండా ఇంకా కొత్త కొత్త పథకాలు ప్రజలకు కొత్తగా తీసుకొని వస్తూ ప్రజలకు ఎంతో ఈరోజు మన కూటమి ప్రభుత్వం సూపర్ 6లో చెప్పిన పథకాలే కాకుండా మళ్ళా ఈరోజు కొత్తగా దివ్యాంగుల శక్తి అని ఈరోజు దివ్యాంగుల కోసం ఉచిత బస్సు ప్రయాణంకి కూడా ఈ పథకాన్ని కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా మేము ఆలూరు నియోజకవర్గంలో ఆలూరులో కూడా ఈరోజు దివ్యాంగులతో పాటు ప్రయాణం చేసి వాళ్ళకు కూడా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న మన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. గతంలో వైసీపీ ప్రభుత్వం పెన్షన్ కూడా దివ్యాంగులకు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 6,000 రూపాయలు చేయడం కూడా జరిగింది. అలాగే ఈరోజు ఫ్రీ బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దివ్యాంగులు కూడా ఇక్కడ ఉన్న ప్రయాణం మాతో పాటు ప్రయాణం చేస్తున్న దివ్యాంగులు కూడా మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా. ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో, ఎవరైతే మన కష్టాలు తీరుస్తున్నారో అలాంటి ప్రభుత్వాన్ని మీరు ఎంచుకున్నందుకు కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.